హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మిరియాల రసం చేస్తున్నాను. ఈ మిరియాల రసానికి వచ్చేసి ఫస్ట్ మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసేసుకొని మనము టమోటాలు వేసుకోవాలి. టమోటాలు, నెక్స్ట్ కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మనము మిక్స్ పట్టుకోవాలి. ఇలా రసం చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మనకు జలుబు చేసినప్పుడు ఈ రసం తింటే కనుక మనకు ఖచ్చితంగా జలుబు తగ్గుతుంది. మనం ఏమి తినాలనిపించినప్పుడు ఇలా రసం చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. డిఫరెంట్ టైప్లో ఈ రసం ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేయని విధంగా ఈ రసం నేను చేసినాను, చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ అయితే మనము ఇలా మిక్స్ పట్టుకున్న తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసి జీలకర్ర అవన్నీ వేసుకొని, తర్వాత టమోటాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసేసుకొని మనము బాగా వేపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. తగినంత సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. పసుపు, కారం ఇవన్నీ మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిరియాల రసం. జలుబు కూడా తొందరగా తగ్గుతుంది. మనం కొద్దిగా అయినా ఇలా రసం చేసుకుంటే తినబుద్ధి కానప్పుడు కొద్దిగా అయినా తింటాము. చూడండి, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.